వారానికి 1000 నా కోసం దాయి నెలకోసారైనా అందిస్తాయి హాయి, అదే కదా. దాన్ని మీరు సమర్థించుకున్నారు. ఇక్కడ 1000 అంటే 1000 రూపాయలు కాదు, చప్పట్లు అని అంతా సమర్థింపులా లేదు. ఆయన సృష్టించిన పాత్ర కాబట్టి ఆయన మాట్లాడమన్నట్టే మాట్లాడాలి. నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్ళు మాట్లాడమన్నట్టు మాట్లాడక్కర్లేదు. హీరో గురించి తను చేసిన పాట అది. సో అదొక ప్రేమ పాట, సన్నివేశ ప్రకారం కూడా. అది ఐటమ్ సాంగ్ కానే కాదు. కాదండి, ఇప్పుడు బుచ్చిబాబు గారు సారీ చెప్పడం నాకు నచ్చలేదు అన్నారు మీరు. నచ్చలేదు. ఎందుకు అసలు ఆయన తరఫున మీరు ఏమిటి వకాల్తా? అలా జరుగుతూ ఉంటే దర్శకుడు అసలు పేపర్ మీద పెన్ పెట్టలేడండి. ఏ దర్శకుడు పెట్టలేడు. అంటే ఊహించుకునే వాళ్ళ ప్రవృత్తిని బట్టి ఉంటుంది అని మీరు వాళ్ళ మీద తోసేసే బదులు రాస్తే మాత్రం తప్పే ఉందన్నమాట అనొచ్చు కదా. ఇప్పుడు నేను కూడా రాసినవి ఉన్నాయి, అంగాంగ వర్ణనలు చేసిన పాటలు కూడా ఉన్నాయి. చాలా పాపులర్ సాంగ్ అప్పట్లో, లే 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 నా రాజా. దీన్ని ఏమంటారు చెప్పండి? లేవడం అన్న ఒక నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, ప్యాంటోడది యమంది, గ్యాప్ మళ్ళీ పాజు, పొడిచింది పెద్ద సూది. ఇదేంటి చెప్పండి? ఇది శృంగారమా, అశ్లీలమా, హాస్యమా, హాస్యాశ్లీలమా, ఏమిటిది? ఊపర్ ఓటాలు అందరు ఓటాలు. ఇంకా మీకు దాని వెనకాల అసలు ఏ ఉపమానం లేదు. పైకెత్తు లోపల పెట్టు మనోభావాలు. అందరు వాళ్ళలాగా ఉండాలి, కానీ కొందరు వాళ్ళలాగా వేదికలకి మాట్లాడి ఒక వర్గానికి సపోర్టింగ్గా ఉంటూ, ఇదే కృష్ణా జిల్లాకి చెందినటువంటి సినీ ప్రముఖులు, దర్శకులు అంటూ, ఆ కృష్ణా జిల్లాకి చెందిన వాళ్ళు ఎన్టీఆర్ ఉన్నారు. సో ఆ కారణం చేత తదుపరి మీరు ఏం రాసినా కూడా మీరు టార్గెట్ అవుతున్నారని మీకు ఏమైనా అనిపిస్తోందా? అయినా నాకేం నష్టం లేదు.